భారతీయ క్రీడా రంగంలో ఒక వెలుగు వెలిగిన అథ్లెటిక్, నటి మరియు సామాజిక కార్యకర్త అశ్విని నాచెప్ప 1980వ దశకం చివరలో మరియు 1990వ దశకం ప్రారంభంలో పరుగుల రాణి పీటీ ఉషకు గట్టి పోటీ ఇస్తూ ఆమెను సైతం అధిగమించింది. అశ్విని నాచెప్ప 1967 అక్టోబర్ 21న కర్ణాటకలో జన్మించారు. ఆమె చిన్నతనంలోనే వారి కుటుంబం బెంగళూరుకు మారింది. అశ్విని తన సోదరి పుష్పతో కలిసి చాలా చిన్న వయసులోనే అథ్లెటిక్స్ వైపు ఆకర్షితులయ్యారు. బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజీలో ఆమె తన విద్యాభ్యాసంను అభ్యసించారు. అశ్విని నాచెప్ప 1980వ దశకంలో జాతీయ అథ్లెటిక్స్ రంగంలో సంచలనంగా మారారు. 1980 చివరలో భారత అథ్లెటిక్స్లో తిరుగులేని శక్తిగా ఉన్న పీటీ ఉషను అశ్విని నాచెప్ప రెండుసార్లు వేర్వేరు సందర్భాల్లో 100 మీటర్స్, 200 మీటర్స్ పరుగు పందాల్లో ఓడించి దేశాన్ని ఆశ్చర్యపరిచారు. క్రీడల్లో ఆమె బంగారు పతకాలను సాధించి దేశ కీర్తిని పెంచారు. క్రీడల నుంచి రిటైరైన తర్వాత అశ్విని నాచెప్ప తెలుగు చలనచిత్రంలోకి ప్రవేశించారు. ముఖ్యంగా తెలుగు సినిమాల్లో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె బయోపిక్ ఆధారంగా తెరకెక్కిన అశ్విని సినిమాలోనే ఆమె వెండితెరకు పరిచయమయ్యారు. ఈ సినిమాలో ఆమె తన పాత్రను తానే పోషించడం విశేషం. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా ఆమెకు ఉత్తమ నూతన నటిగా నంది అవార్డును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత రాజేంద్రప్రసాద్ సరసన ఇన్స్పెక్టర్ అశ్విని, ఆఖరి పోరాటం, ఆడది, కలికాలం వంటి పలు సినిమాలు చేసి విజయవంతమైన చిత్రాల్లో నటించడం కూడా జరిగింది. ఆమె దేశానికి చేసిన సేవలకు గాను భారతదేశ ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఆమెను అత్యున్నత పురస్కారాలతో గౌరవించారు. క్రీడారంగంలో ఆమె కనబరిచిన ప్రతిభకు గాను భారత ప్రభుత్వం 1990లో ప్రతిష్ఠాత్మక అర్జున్ అవార్డుతో సత్కరించింది. అలాగే కర్ణాటక ప్రభుత్వం నుంచి కూడా అత్యున్నత పురస్కారాలను పొందారు. క్రీడలు, సినిమాలు తర్వాత ఆమె సమాజ సేవకు మరియు భవిష్యత్ తరాల క్రీడాకారులను తీర్చిదిద్దడానికి అంకితమయ్యారు. గ్రామీణ ప్రాంతాల పిల్లల విద్యాభివృద్ధి కోసం ఆమె ఒక పాఠశాలను ప్రారంభించారు. కర్ణాటకలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్రీడా అకాడమీని స్థాపించి ఎంతోమంది యువ అథ్లెట్స్కు శిక్షణ ఇస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత మరియు సామాజిక కార్యక్రమాల్లో ఆమె ఎంతో చురుగ్గా పాల్గొంటారు. అశ్విని నాచెప్ప కేవలం ఒక అథ్లెట్ మాత్రమే కాదు. ఒకవైపు క్రీడలు, మరోవైపు గ్లామర్ ప్రపంచం, ఇంకోవైపు సామాజిక సేవ. ఇలా ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వేసి ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలిచారు.